Hi dear students and parents, welcome back to my channel. AP episode 2025 మరి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ మోక్షం ఎప్పుడు మరి దీని మీద ఒక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి కూడా చూద్దాం. అసలు ఈ వీడియోలో మరి కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మోటివేషన్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ. మరి సెకండ్ ఫేజ్ మోక్షం ఎప్పుడు ఇంకా వేడని సస్పెన్స్ వీడియో అనేది మరి ఈ యొక్క ఎంసెట్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ పెద్ద థ్రిల్లర్ లాగా అనిపిస్తుందమ్మా. ఇంకా వీడని సస్పెన్స్ అయోమయంలో స్టూడెంట్స్లు ఒక చిన్నపాటి సీరియల్ లాగా అనిపిస్తుంది. సీరియల్ ఏం కాదు, మరి ఆల్రెడీ మనకి 4వ తారీఖు నుంచి రావాలి, 4వ తారీఖుని రిలీజ్ కావాలి. మరి ఇప్పుడు వరకు ఎటువంటి మరి 12వ తారీఖు అయిపోతుంది, అంటే 8 రోజులు అయిపోయింది. 8 రోజులు అయిపోయినా కానీ ఇంకా మరి ఒక సీరియల్ లాగా మరి వీళ్ళు వెకేట్ పిటిషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ గవర్నమెంట్ తరపు నుండి కూడా ఎవరు కూడా రిప్రజెంటేటివ్ ఇట్లా మరి స్టూడెంట్స్ అయినా కొంతమంది ఏదైనా వెకేట్ పిటిషన్ వేస్తే బెటర్ అని నా సలహా. వేకెంట్ పిటిషన్ ఎవరైనా స్టూడెంట్స్ తరపున కూడా పేరెంట్స్ తరపున కూడా వేయండి. మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. స్థానికతలో ఈ తేలగా నిలిచిపోయిన ప్రవేశాలు, మరి ఈ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ నాట్ ఓన్లీ ఎఫ్సెట్ అమ్మ, ఈ ఎఫ్సెట్ అనేది పీజీ ఈ సెట్కు పనికి వస్తుంది. మరి అదే ఐసెట్ తర్వాత నీటు అన్నిటికీ ఇదే కారణం అవుతుందన్నమాట. ఇది తేలితేనే మరి ఐసెట్ నీట్ 2025 ఎంబీబీఎస్ రిజల్ట్స్ కానీ అన్ని మరి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఈరోజు అయితే ఇచ్చారు. మరి న్యూస్ ఎడిషన్లో రావటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, స్థానికత తేలని నిలిచిపోయిన ప్రవేశాలు ఐసెట్ సేమ్, ఎఫ్సెట్ 2వ విడత కౌన్సిలింగ్ ఏమో వాయిదా పడింది, అది అటో ఇటో తేలకుంది. ఎంటెక్ పీజీ ఈ సెట్ ప్రవేశాలు, డిగ్రీ అడ్మిషన్లకు ఎదురుచూపులు, న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి. మరి స్టూడెంట్స్ వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కొద్దిగా ఓపికగా ఉండాలి, తప్పదు. మనం ఏం చేస్తాం, మరి రోడ్లో తలక పెట్టి ఏదో సామెత ఉండదుగా, రోకల పొడిగలుగుతూ మరి మనం కొంచెం ఓపిక పట్టాలి, తప్పదు. మరి చూడండి, ఇక్కడ స్థానికేతర కోటాకు అమలుకు సంబంధించి హైకోర్టు కేసు పెండింగ్లో ఉండటంతో రాష్ట్రంలో మొత్తం ప్రవేశాల కౌన్సిలింగ్ నిలిచిపోయింది. ఆయా కోర్సుల ప్రవేశానికి ముందు 4 ఏళ్లలో ఒకే ఏడాది బయట రాష్ట్రాల్లో చదివిన స్థానికేతలుగా గత మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై తెలంగాణలో ఇంటర్ చదివి పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ సెట్ అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ అయితే నిలిచిపోయింది. స్థానికత అంశం తేలిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారు కరెక్ట్. మరి అధికారులు కూడా మరి వీళ్ళు కూడా వేకెంట్ పిటిషన్లు వేయాలి కదా. మరి స్టూడెంట్స్ కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు లోకల్ కావాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి అధికారులు కూడా వీళ్ళు కూడా మరి ఇవి అదర్ పార్టీస్ కూడా వెళ్ళి ఇది వీళ్ళ వాదన వీళ్ళు వినిపిస్తే అసలు ఒక సొల్యూషన్ వస్తుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా వెళ్ళేసి పిటిషన్ వేసి వేకెంట్ పిటిషన్ వేసి వీళ్ళు ఒక లాయర్ని పెట్టి ఏజీని పెట్టి వీళ్ళ వాదన వీళ్ళు వినిపిస్తే అసలు ప్రాబ్లం ఏందనేది ఒక సొల్యూషన్ వస్తుంది. ఎవరికి వాళ్ళు గమ్ముగా ఉంటే మరి ఎప్పుడుకు తెలియననేది విద్యార్థులు. మరి ఈ విద్యా సంవత్సరం పరిస్థితి ఏమిటి, విద్యార్థుల భవిష్యత్తు ఏమో అగమ్య ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ ఈ నెల 4 నుంచి తరగతి ప్రారంభించిన ఉన్నత విద్యామండలికి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ వాయిదా పడిన కొత్త విద్యార్థులు వచ్చాక మొదటి నుంచి పాఠాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలో అసలు తరగతులే ప్రారంభించాలి. ఫస్ట్ ఫేజ్ అయినా కానీ వాళ్ళ క్లాసులు చెప్పలేదు, ఎందుకంటే కొత్తగా స్టూడెంట్స్ వస్తారు కదా. స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేయాలంటే కష్టం కదా. ఆల్రెడీ తెలంగాణలో ఏంటంటే ఓరియంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందమ్మా. తెలంగాణలో ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, మరి ఫేజ్ 3 అయిపోయింది. మరి తెలంగాణలో లేని ప్రాబ్లం అక్కడ ఎందుకు వచ్చింది? మరి తెలంగాణలో కూడా నాన్ లోకల్ ఇష్యూ ఉంది కదా, మరి అక్కడ ఎందుకు వచ్చిందో మరి ఐఎమ్ నాట్ షూర్. ప్రాథమిక అంశాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాయి. డిగ్రీ తరగతులు ఈ నెల 28ని ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమిక షెడ్యూల్ విడుదల చేసింది. స్థానికత అంశం కారణంగా తరగతుల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. ఇక్కడ చూసినట్టయితే పీజీ ఈ సెట్ల భాగంగా ఎంటెక్ కౌన్సిలింగ్ చేపట్టి ఇది మధ్యలోనే నిలిచిపోయింది. బోధనా రుసుము చెల్లించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయం కొన్ని రోజుల పాటు సర్టిఫికేట్లు నిలిపివేశాయి. దీంతో కౌన్సిలింగ్ను ఎప్పుడు వాయిదా వేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సర్టిఫికెట్లు వరిష్ఠులు ఇచ్చినా ఇప్పుడు స్థానికత అంశం కారణంగా
మరి కౌన్సిలింగ్ నిలిపోయి ఈవెన్ ఎంటెక్ కౌన్సిలింగ్ పీజీఎస్ సెట్ లాస్ట్ ఇయర్ గేట్ రాసిన వాళ్ళకి మరి గేట్ నోటిఫికేషన్ కూడా 2026 వచ్చేసిందమ్మా. మరి అది కూడా ప్రాబ్లం అయింది. మరి ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలు ఐసెట్ కౌన్సిలింగ్ మొదటి విడత పూర్తయింది. రెండో విడత చేపట్టాల్సి ఉండగా ఇప్పుడు దీన్ని వాయిదా వేశారు. బీ ఫార్మసీ ఎం ఫార్మసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతులు రానందున ప్రవేశాలు చేపట్టలేదు. మరి విధంగా బీఈడి ఆఖరికి బీఈడి ప్రవేశాల కోసం నుంచి ఎడ్సెట్ కౌన్సిలింగ్ చేపట్టింది. ఏఐసిటి ఎన్సిటి అనుమతులు రావాల్సింది. ఇవి వచ్చిన తర్వాత ఇది మరి ఇది ఒక పెద్ద సీరియల్ లాగా ఉంది. మన చిన్నప్పుడు మొగల్ రేకులు అంటే మొన్న వచ్చిన సీరియల్. మా చిన్నతనంలో అయితే ఋతురాగాలు వచ్చేది, వస్తానే ఉంటుంది. అట్లా ఇది కూడా రేపు 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 అంటుంది. మరి ఎప్పుడు మరి చూద్దాం, ఈ వారంలోనైనా మరి స్టూడెంట్స్కి ఏమైనా మంచి ఒక మరి వాళ్ళకి ఒక సొల్యూషన్ వస్తుందని మనం ఆశిద్దాం. మరి ఈరోజు అప్డేట్ అయితే ఈరోజు ఇట్లా ఉంది. ఈరోజు అప్డేట్ ఈ విధంగా ఉండి నిలిచిపోయిన స్థానికలు నాట్ ఓన్లీ ఎఫ్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అమ్మ, ఈ ప్రాబ్లం ఐసెట్కు ఉంది. మరి అదేవిధంగా ఎంటెక్ పీజీ ఉంది, డిగ్రీ అడ్మిషన్లకు ఉంది, అదేవిధంగా బీఈడి ఉంది, ఎంటెక్ వాళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి అదేవిధంగా నీట్ ఉంది. రేపో మాపో నీట్ కూడా వస్తుంది, జాయిన్ అవుతుంది. ఆల్రెడీ నీటు 2025కి సంబంధించి సుప్రీంకోర్టులో ఏదో వెళ్ళారు. మరి దాన్ని కూడా నడుస్తుంది. అది తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించి. ఇది స్టూడెంట్స్. మరి మా కొత్త వాళ్ళు ఎవరుంటే మన ఛానల్ లైక్ చేయండి. స్టూడెంట్స్ కొద్దిగా ఓర్పుగా ఉండాలి. అది మాత్రం మనము డల్గా ఉండి మనం చేసేది ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోకండి. స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా కొద్దిగా ఎవరికైనా లైఫ్లో మీరు ఓపికగా ఉంటే మీ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవుతాయి. ఇవి ఎక్కడైనా ఉండేయే, కొంచెం ఓర్పు ఉండాలి. మనం చేసేది ఏమీ లేదు, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఓర్పు సహనంతో ఉండటం తప్పితే ఆవేశాలకు లోపడి మరి దాన్ని వీళ్ళని అనుకోవటం వల్ల మన ప్రయోజనం లేదు. కాకపోతే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుందాం. స్టూడెంట్ లైఫ్ మరి స్పాయిల్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుని మరి మంచి మనసుతో మరి వేకెంట్ పిటిషను హైకోర్టులో వేసి మరి కొంతమంది పేరెంట్స్ నాన్ లోకల్ కింద వేసారు కదా, దానికి సొల్యూషన్ ఆలోచించి మరి ఈ సంవత్సరం వరకైనా వాళ్ళకి అలో చేసి మరి ఈ విధంగా ఒక సొల్యూషను గవర్నమెంట్ నుంచి వస్తే మంచిదని మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.